ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాంగు కులస్తులు ధర్నా చేపట్టారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ ద్వారా తమకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణలో తాము గతంలో గ్రూప్ 2లో ఉండగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ కమిషన్ తమను గ్రూప్ 1లో చేర్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము మాదిగ కులస్తులతో సమానంగా డప్పు కొట్టడం అలాగే చెప్పు కుట్టడం వంటి వృత్తులు చేసుకుంటున్నామని, ఎన్నో ఏళ్లుగా మాదిగ కులస్తులతో తాము కలిసి ఉన్నామని, అయితే గ్రూప్ 2లో ఉన్న తమను గ్రూప్ 1లో చేర్చడం ద్వారా తమ మాంగ్ కులానికి సామాజికంగా అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దుస్సారించి తమను గ్రూప్ 2లో చేర్చాలని మాంగ్ కులస్తులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని చిలుకూరి లక్ష్మీనగర్కు చెందిన కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమ కాలనీలో అల్లరిమూకల నుంచి అలాగే రౌడీ చీటల నుంచి తమను రక్షించాలని, శాంతి భద్రతలను పరిరక్షించాలని సందర్భంగా కాలనీ వాసులు డిమాండ్ చేశారు. తమ కాలనీలో 3 యువకులు కాలనీలో అరాచకాలు సృష్టిస్తున్నారని, అలాగే కార్లను ధ్వంసం చేస్తున్నారని, అలాగే సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తున్నారని, చాలామందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఈ రౌడీ షీటర్లపై చర్య తీసుకొని కాలనీలో శాంతి భద్రతలు ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సందర్భంగా కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే స్వచ్ఛ నిర్మల్ జిల్లా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖానాపూర్ పట్టణంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించారు. మురికాలను పరిశీలించి మురికాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో వంటగదిని పరిశీలించారు. హాస్టల్ వంటగదిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే పిచ్చి మొక్కలను ఏరి పారేయాలని ఈ సందర్భంగా హాస్టల్కి సంబంధించిన అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముందస్తు చర్యల్లో భాగంగా వానాకాలంలో చేపట్టే కార్యక్రమం కంటే ముందే 3 నెలల ముందే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రజలలో పచ్చదనం పరిశుభ్రత పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేశారు.